హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు నేను చేసే వీడియో జున్ను తయారు చేయటం అండి. ఈ జున్ను తయారీ చేయడానికి నేను కామధేను జున్ను పాల పౌడర్ని కొనుక్కున్నానండి. ఈ ప్యాకెట్ ఒక 6 లీటర్ పాలకి జున్ను తయారు చేసుకోవచ్చు మనం. ముందుగా ఒక గ్లాస్తో పాలు తీసుకుని బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ పాలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం మొత్తం వేసినాక ఈ బెల్లం పాలల్లో మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి. చిన్న చిన్న బెల్లం గడ్డలు లేకుండా మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత పాలని ఇలా వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో కొంచెం వేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వడగట్టుకుంటే బాగుంటుంది. ఇలా వడకట్టిన పాలల్లోకి కొద్దిగా యాలకుల పౌడరు, కొంచెం మిరియాల పౌడరు, ఈ కామధేను జున్ను పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 3 కూడా పాలల్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఎక్కడా పౌడర్ ఉండలుగా లేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ జున్ను పాల పౌడర్తో తయారు చేసిన జున్ను చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఒరిజినల్ పాలతో జున్ను తయారు చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో ఈ పౌడర్తో చేసుకున్నా కూడా అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ మొత్తం పాలల్లో కలిసిపోయిందండి. ఇలా కలిపిన పాలని మనం స్టవ్ మీద పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా రైస్ కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకున్నానండి. లోపల చిన్న గిన్నె పెట్టుకుని ఆ గిన్నె మీద జున్ను పాలు గిన్నె పెట్టుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇలా పెట్టుకున్నాక దీని మీద మూత పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. తర్వాత 20 నిమిషాల తర్వాత చూస్తే జున్ను ఈ విధంగా ఉడికిందండి. చాలా బాగుందండి చూడటానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జున్నుని చల్లారిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ జున్నుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చల్లగా చాలా బాగుంటుందండి. చూడండి, జున్ను పౌడర్తో తయారు చేసిన జున్ను తయారైందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.